దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్‌కు మాత్రమే కాదు, మంచి హిట్ సినిమాల వల్ల నిర్మాతలకు కూడా పేరొస్తుంది. ప్రేక్షకులు కూడా వారిని ఫలానా సినిమాల నిర్మాతలు అని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలా తాజాగా 'హనుమాన్' సినిమాను నిర్మించటం వల్ల ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు నిరంజన్ రెడ్డి. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్లో తెరకెక్కిన 'హనుమాన్' మినిమం బడ్జెట్‌తో తెరకెక్కినా అది క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏ రేంజ్లో ఉందో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. అలాంటి సినిమాను నిర్మించడానికి ప్రశాంత్ వర్మకు సహాయపడిన నిరంజన్ రెడ్డిని కూడా ఆడియన్స్ ప్రశంసించారు. అలాంటి నిర్మాత తనకు హిట్ ఇచ్చిన దర్శకుడే మోసం చేశాడంటూ చాంబర్కెక్కాడు. బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే రొమాంటిక్ డ్రామాను నిర్మించిన తర్వాత 'హనుమాన్'తో నిరంజన్ రెడ్డికి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన 'డార్లింగ్' మూవీని నిర్మించినా అందరూ తనను 'హనుమాన్' నిర్మాత అని గుర్తుపెట్టుకోవటం మొదలుపెట్టారు. అలా నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూషన్లో కూడా అడుగుపెట్టాడు నిరంజన్ రెడ్డి. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ విషయం చాలామందికి తెలియకపోయినా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ వల్ల ఆయనకు నష్టమే మిగిలింది. అందుకే ప్రశాంత్ వర్మ, పూరి జగన్నాథ్, చార్మీపై ఫిర్యాదు చేస్తూ నిరంజన్ రెడ్డి చాంబర్కెక్కారు. 'హనుమాన్' సక్సెస్ అయితే ఒక సినిమాటిక్ యూనివర్స్ను క్రియేట్ చేస్తానని దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందే ప్రకటించాడు. అనుకున్నట్టుగానే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాటిక్ యూనివర్స్లో ముందుగా 'హనుమాన్'కు సీక్వెల్ తెరకెక్కిస్తానని అన్నాడు. కానీ అలా జరగటం లేదు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా పలు ప్రాజెక్ట్స్ని ఒకేసారి హ్యాండిల్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అలా సీక్వెల్ విషయంలో తనను ప్రశాంత్ వర్మ మోసం చేశాడంటూ ఆరోపిస్తూ చాంబర్కెక్కాడు నిరంజన్ రెడ్డి. అంతేకాకుండా 'డబుల్ ఇస్మార్ట్' డిస్ట్రిబ్యూషన్ వల్ల తాను నష్టపోయానంటూ పూరి, చార్మీలపై కూడా ఫిర్యాదు చేశాడు. 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయటం మాత్రమే కాకుండా చార్మీతో కలిసి తానే నిర్మించాడు. అయితే దీని థియేటికల్ రైట్స్ను 40 కోట్లకు కొనుగోలు చేశాడు నిరంజన్ రెడ్డి. దానివల్ల తనకు 30 కోట్ల నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని పూరి, చార్మీ తీరుస్తారని నిరంజన్ రెడ్డి భావించారు. కానీ వారి నుండి తనకు ఎలాంటి సహాయం అందలేదు. పైగా వారి తర్వాతి సినిమా నిర్మాణ బాధ్యతలు తనకు ఇస్తారని ఆశించినా అది కూడా నిజం కాలేదు. అలా 'హనుమాన్' సీక్వెల్ విషయంలో ప్రశాంత్ వర్మ, 'డబుల్ ఇస్మార్ట్' డిస్ట్రిబ్యూషన్ విషయంలో పూరి జగన్నాథ్, చార్మీ తనను మోసం చేశారని నిరంజన్ రెడ్డి చాంబర్లో ఫిర్యాదు చేశారు.